రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన యువకుల కుటుంబాలను ఆదుకునేందుకు నిర్మాత దిల్ రాజు టీం సభ్యులు కాకినాడకు వెళ్లారు. తోకడ చరణ్, మణికంఠ కుటుంబాలకు తమ సానుభూతి తెలియజేశారు. నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎక్స్గ్రేషియా కింద చెరో 5 లక్షల రూపాయల చెక్కులని వారి కుటుంబాలకు అందజేశారు. ప్రస్తుతం మృతుల కుటుంబాలకి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళని పరామర్శించినట్టు తెలుస్తోంది దిల్ రాజు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. కామేశ్వరరావు. చందు, చూసుకుంటే కనుక మన రాజమహేంద్రవరంలో శనివారం సాయంత్రం జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ చూసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అయితే మరణించారు. ఈ సంగతి ప్రస్తుతం మణికంఠ, చరణ్ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. దీనికి సంబంధించి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఏదైతే ఉందో దిల్ రాజు కూడా స్పందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం పార్టీ తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తరపు నుంచి ఆ 2 కుటుంబాల్లో ఆదుకుంటామని చెప్పి ఒక భరోసాను అయితే ఇచ్చారు. మరోపక్క నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు. ప్రస్తుతం దిల్ రాజు టీం నుంచి అయితే మాత్రం హైదరాబాద్ నుంచి అయితే కొందరు వచ్చి ఏదైతే ఉందో తోకాడ చరణ్ వాళ్ళ పేరెంట్స్ని అయితే పరామర్శించడం జరిగింది. అనంతరం కూడా మనతో వాళ్ళ పేరెంట్స్ పరామర్శ అనంతరం కూడా చరణ్కి అయితే మాత్రం సంతాపం తెలియజేసి ఏదైతే దిల్ రాజు ప్రకటించిన ఎక్స్గ్రేషియా అమౌంట్ కూడా వారి తల్లిదండ్రులకి అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ముందుగా మాట్లాడుకుందాం. జనసేన సంబంధించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏదైతే స్పందించారో వెంటనే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. తుమ్మలపల్లి రమేష్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మొదటగా స్పందించిన అనంతరం కూడా ప్రమాదం జరగడం చాలా విషాదకరం, చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం పార్టీ తరపు నుంచి అయితే మాత్రం ఒక 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చారు. చెప్పండి సార్, మీ పార్టీ తరపు నుంచి మీకేనా అది? నమస్తే అండి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని గురించి మాట్లాడడానికి మాకు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే ఆయన వచ్చి ఈవెంట్లో ఆయన మాట్లాడిన అరగంట కూడా 15 నిమిషాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది ఆయన. అందుకే ఇలాంటి ఈవెంట్స్ కూడా పెట్టడానికి రావడానికి కూడా భయమేస్తుందని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికాడ చూస్తూ ఉంటారు వీళ్ళ గురించి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎంత జాగ్రత్త తీసుకున్నా అంత ముందు 2 రోజుల ముందు నుంచి కూడా పోలీస్ యంత్రాంగమే కాకుండా ట్రాఫిక్ కూడా ఆ ఈవెంట్ జరిగే ప్లేస్కి అటు 20 కిలోమీటర్స్ మా జగ్గంపేట కాడి నుంచి ఇటు రావులపాలెం దాకా కూడా ట్రాఫిక్ను కూడా నియంత్రించి ప్రతి ప్లేస్లో కూడా పోలీసులను పెట్టడం, ఎంతో పకడ్బందీగా ఆ ఈవెంట్ని జరపడం జరిగింది. అయినా సరే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధతో స్పందించి వెంటనే కుటుంబాలు ఇద్దరికి కూడా చెరో 5 లక్షల రూపాయలు ప్రకటించడం, అలాగే దిల్ రాజు గారు వాళ్ళ టీంను కూడా వెంటనే రామ్ చరణ్ గారు అందరూ కూడా స్పందించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఆదుకుంటాకి కూడా ఆదుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఈవెంట్కి జరిగినప్పుడు కూడా ఆయన బాధపడేది ఒకటే, ఎప్పుడు కూడా ఇలాంటి ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరుగుతుందేమో అని చెప్పి ముందుగానే జాగ్రత్త తీసుకున్నా సరే ఇలాంటి జరిగిందని ఆయన చాలా బాధపడటం జరుగుతుంది. కాబట్టి ఇది దురదృష్టకరమైన సంఘటన మా పార్టీ తరఫున మేము బాధపడడం జరిగింది. అంటే ప్రస్తుతం మీ ఈవెంట్ సంఘటన జరిగిన వెంటనే తొలిసారిగా డిప్యూటీ సీఎం గారు స్పందించారు, చాలా బాధపడ్డారు. ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరము. మేము చెప్తాను ఉన్నాం, ప్రతి ఒక్కరు ఎంత క్షేమంగా వచ్చారు అంత క్షేమంగా వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాం. అయినప్పటికీ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి మేము చింతిస్తున్నాం. మా తరపు నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గ మీ నియర్ పరిధిలో జరిగింది. అంటే మీకు డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు అయినా పార్టీ తరఫున కూడా తప్పకుండా మన జన సైనికులు కూడా వెళ్ళి మేము కూడా ఆ రోజు ఈవెంట్ దగ్గర కూడా అందరం కూడా జనసేన పార్టీ తరఫున కూడా అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూడడం జరిగింది. అలాగే కూడా పార్టీ తరఫున కూడా వెళ్ళి ఆ కుటుంబాలను ఒకసారి పరామర్శించమని చెప్పి పార్టీ తరఫు నుంచి కూడా ఆదేశాలు ఉండటం జరిగింది. డిప్యూటీ సీఎం గారు చెప్పారండి. డిప్యూటీ సీఎం పార్టీ నుంచి అంతే. ప్రస్తుతం
ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం జరిగిన సంఘటన చాలా బాధాకరం అని చెప్పి ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇందాక మీడియా ముఖంగా తెలియపరిచారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో గేమ్ చేంజర్ ఈవెంట్ సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ టీం కూడా ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఉందో తోకాడ చరణ్ వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించి తోకాడ చరణ్ చిత్రపటానికి అయితే మాత్రం నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ చెప్పిన మాట ప్రకారం ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పి ఎక్స్గ్రేస్ ఒక 5 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 5 లక్షల రూపాయలు దిల్ రాజు టీం అయితే మాత్రం కుటుంబ సభ్యులకు అందజేశారు. చెప్పండి, మీకు ఎటువంటి ఆదేశాలు అటు నుంచి వచ్చే పైనుంచి? చాలా దురదృష్టకరం అండి ఈ సందర్భం. అంటే ఈ సందర్భంలో చరణ్ వాళ్ళ ఇంటికి వస్తామని మేము అనుకోలేదు, ఒక అభిమాని ఇంటికి. అప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళమని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ కుటుంబానికి అయితే మేము తిరిగి అబ్బాయిని తేలేం, కానీ మా వరకు దిల్ రాజు గారు వెంటనే మమ్మల్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయమని చెప్పారు. ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా వాళ్ళ సిస్టర్స్కి జాబ్స్ అన్నారు. అది డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కూడా కల్పించేలాగా ప్రయత్నించడానికి చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కుటుంబ సభ్యులు అంటే చరణ్ మేనమావ చరణ్ తాతగారు ఆయన ఉన్నారు. చెప్పండి, ఈ సంఘటన ఎలా జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న సాయంత్రం ఇలాగే వెళ్తానని చెప్పాడండి ఈ ఈవెంట్కి. వద్దురా బాబు, చాలా జనం ఉంటారు, అక్కడికి వెళ్ళొద్దు, మన టీవీలో చూద్దరే అని చెప్పామండి. చెప్తే లేదు తాతయ్య, నా పేరు రామ్ చరణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూసి ఈవెంట్ కొద్దిగా ఆలకించి వచ్చేస్తాం అని చెప్పాడండి. అని చెప్పిన తర్వాత సాయంత్రం 5-5:30 కల్లా బయలుదేరి 2 బళ్ళ మీద వెళ్ళారండి. ఒక క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది, పాసులు ఇచ్చారండి, 2 పాసులు. ఈ పాసులు పట్టుకుని వెళ్ళారండి. వెళ్తే లోపలికి ఎలా వచ్చేసారు. అలా వచ్చేసిన తర్వాత అండి క్లౌడ్ ఎక్కువైపోతుంది, జనాలు ఎక్కువైపోతున్నారు, లాభం లేదనేసి ఈవెంట్ కొంచెం మిగిలి ఉందనగా వచ్చేసారండి. వచ్చి డాబా దగ్గర ఆగి టిఫిన్ చేద్దారే అనేసి అనుకున్నారండి. కానీ డబ్బులు ఎక్కువైపోతాయి, అంతంత మాత్రమే కదా మన దగ్గర ఉన్నాయి, సామలకోటలో తక్కువ రేటుకి వస్తుంది, అక్కడ చెయ్యొచ్చు అనేసి ఇలాగా బయలుదేరారండి. ఒక బండి ముందు వచ్చేసిందండి, ఈ సెకండ్ బండి ఐసర్ వ్యాన్ గుద్దేసింది. ఇది మాకు తీరని లోటండి. అదే మీ కళ్యాణ్ గారు స్పందించి కుటుంబాలను ఆదుకుంటాను పూర్తి స్థాయిగా, నాది నేను చెప్పాను, ఎంత క్షేమంగా వచ్చారు, క్షేమంగా వెళ్ళాలని 10 సార్లు చెప్పాను. అయినప్పటికీ అనుకోని సంఘటన జరిగింది, దీనికి నేను చాలా బాధపడుతున్నాను కళ్యాణ్ గారు కూడా. మరి తుమ్మలపల్లి రమేష్ గారు పార్టీ తరపు నుంచి వచ్చేది మిమ్మల్ని కలిశారు ఇప్పుడు? అవును సార్, పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. మేము ఇంట్లో టీవీలో చూస్తున్నాం, ఈవెంట్ అంతా చూసాం, లాస్ట్ వరకు చూసాం. కానీ ఈ కుర్రోళ్ళు ఎప్పుడు వస్తారో అనేసి మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. కాకపోతే మాకు 10:30కి తెలిసిందండి ఈ వార్త. స్పాట్లో ఒక అతను చనిపోయాడండి. ఈ మా మనవడిని తీసుకొని వచ్చేటట్టు దారిలో మెడికల్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి, అక్కడ చనిపోయాడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మాకు నైట్ తెలిసినప్పటి నుంచి కూడా మేము మెడికల్ హాస్పిటల్ తీసుకురావడంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే బాబు శ్వాస విడిచారని చెప్తున్నారు. మనతో పాటు హైదరాబాద్ నుంచి దిల్ రాజు నిర్మాతలకు సంబంధించిన కో ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. వారు కూడా ఈ ఏదైతే ఉందో చరణ్ కుటుంబాన్ని అయితే కలిసి తమ సంతాపాన్ని అయితే తెలియజేశారు. సార్ చెప్పండి, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, దిల్ రాజు గారు మీకు ఏమి యాక్చువల్గా నేను మన గేమ్ చేంజర్ ఈవెంట్కే ఇలాగే వచ్చాను. నిన్న వెళ్ళిపోవాలి కానీ వేరే పనులు ఆగాను ఈ డిస్ట్రిబ్యూషన్ వర్క్ తోటి. ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి దిల్ రాజు గారు కజిన్ శిరీష్ గారు ఫోన్ చేశారు. రెడ్డి గారు మీరు అక్కడే ఉన్నారు కదా, రాజుగారితో మాట్లాడడం, కలిసి మీరు వెళ్ళి ఈ ఫ్యామిలీని పరామర్శ చేసి వాళ్ళకు ధైర్యం చెప్పి అండ్ మన పిల్లల్ని ఇటు తీసుకురాలేం, కానీ వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు ఏం అవసరం అవుతాయి ఏంటి అనేది మనం తెలుసుకుని తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. ముందైతే అర్జెంటుగా మీరు వెళ్ళి ఈ ప్రస్తుతానికి వాళ్ళకి అవసరమైన దీనికి ఉపయోగపడతాయి ఈ 5 lakhs ఇచ్చేసి రండి అని చెప్పారు. వెంటనే ఆగిపోయి బయలుదేరి చేసాం. ఇది ఇలాంటివన్నీ చేసాం. ఆయన చెప్పుకోవడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఆయన తాతయ్య గారు చెప్తున్నారు, ఆ సమస్యలని జనసేన నాయకులు కానీ మేము కానీ సమిష్టిగా సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా మేము అందజేయడానికి మా కృషి మేము చేస్తాం. దీని గురించి మనం మాట్లాడడానికి బాగుంటుంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏదైతే ఉందో తోకాడ చరణ్ కుటుంబ సభ్యులను అయితే మాత్రం ఇటు దిల్ రాజు టీము అండ్ మన జనసేన పార్టీ నుంచి జగంపేడించే తుమ్మలపల్లి రమేష్ గారు కూడా వచ్చి పరామర్శించి అనంతరం కూడా సంతాపం తెలియపరిచారు. దాంతోపాటు మనం తీరని లోటు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పండి సార్. గవర్నమెంట్కి జనసేన నాయకులకి మేము తెలియపరిచేది ఒక్కటే సార్, కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబంలో ఆధారమైన వ్యక్తి చనిపోయాడు, చిన్నపిల్లోడు. కుటుంబానికి 2 అక్కలకి పెళ్ళిళ్ళు చేయాలండి. తండ్రి కూలి పని చేసుకుంటాడండి, తల్లి
నాలుగేళ్లలో పని చేసుకుంటుందండి. అంతే తప్ప వాళ్ళకి జీవనాధారం ఏదీ లేదండి. ఈ జీవనాధారమైన కొడుకు మాత్రం చనిపోయాడండి. జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు వచ్చి అందరికీ వాదార్చారు. దిల్ రాజు గారి టీం కూడా వచ్చారు, ఆయన వాదార్చారు. మాకు ఈ సహాయం మాత్రం అది చెయ్యాలండి. అది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మనతో పాటు జగంపేట జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు కూడా మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫు నుంచి చెప్తా ఉన్నారు. చెప్పండి. మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా, నానాజీ గారు కూడా రావాల్సి ఉంది పార్టీ తరఫున. ఆయన కొంచెం ఆరోగ్య రీత్యా హైదరాబాద్లో చికిత్స చేయించుకుంటున్నారు కాబట్టి రాలేకపోయారు. ఆయన కూడా వచ్చి కుటుంబాన్ని ఓదార్తారని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. అలాగే మా పార్టీ తరఫున పూర్తి భరోసా మీకు కలజేస్తామని కూడా చెప్తే ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.